అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన్నారండి అని కేక వినబడింది. అప్పుడు ఆ కన్యకులందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. కానీ బుద్ధి లేని ఆ కన్యకులు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెము మాకు ఈడని బుద్ధి కలవారిని అడిగి, అందుకు బుద్ధి గల కన్యకులు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కొనిడని చెప్పింది. వారు కొనుక్కోవచ్చుండగా పెండ్లి కుమారుడు వచ్చేది. అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయింది. అంతటా తలుపు వేయబడింది. తరువాత తక్కిన కన్యకులు వచ్చి, అయ్యో అయ్యో మాకు తలుపు అయ్యా మాకు తలుపు తీయమని అడగగా, అతడు మిమ్ము నెరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని, ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. హల్లెలూయా. మత్తయి 25వ అధ్యాయం 1 నుంచి 13 వచనాల్లో చెప్పింది ఏంటంటే, బుద్ధి లేని కన్యకులు, బుద్ధి గల కన్యకులు. హల్లెలూయా. ఎవరి కోసం చెప్పారు? బుద్ధి లేని కన్యకులు, బుద్ధి లేని కన్యకులు, బుద్ధిగల కన్యకులు. ఈ బుద్ధిగల కన్యకులు ఏం చేశారంట? పెండ్లి కుమారుడు వస్తున్నాడు, పెండ్లి కుమారుడు రాకకై తమ సిద్ధెలలో నూనె సిద్ధపరచుకొని దివిటీలతో సహా తమ దివిటీలు వెలిగించుకొని సిద్ధెలలో నూనె కూడా పట్టుకొని బుద్ధిగల కన్యకలు వెళ్ళలేదు. బుద్ధి లేని కన్యకలు ఏం చేస్తారు? నూనె పట్టుకెళ్ళలేదంట సిద్ధెలలో, ఓన్లీ దివిటీలు వెలిగించుకొని వెళ్ళిపోయారు. రాకడో అదే పెళ్లి కుమారుడు వస్తాడని ఎదురు చూస్తున్నారు, రాలా. సరే చూసి చూసి పడుకున్నారు. మధ్యరాత్రిలో ఎప్పుడో వచ్చేటప్పుడు పెళ్లి కుమారుడు వస్తున్నాడు హో అని వినిపించింది. వినగానే ఈ దివిటీలు అప్పుడు దాకా వెలుగుతూ ఉన్నాయి కాబట్టి నూనె అయిపోవచ్చింది. కాబట్టి సిద్ధులలో తెచ్చుకున్న వాళ్ళు ఆ దివిటీలకి నూనె వేసుకొని వాళ్ళు సిద్ధపరచుకున్నారు. కానీ తెచ్చుకొని వాళ్ళు, అయ్యో సిద్ధుల్లో నూనె లేదు, మా దివిటీలు వెలుగు, మీరు ఇవ్వరా కొంచెం అని అడిగితే, మీకు ఇస్తే మాకు చాలు, మీకు చాలు, మీరు వెళ్ళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి అని చెప్పి వీళ్ళు సిద్ధపరచుకొని వెళ్ళిపోయారు. వెళ్ళగానే పెళ్లి కుమారుడు వెళ్ళగానే తలుపేసేసారు. ఇప్పుడు మిగతా 5గురు కొనుక్కొని గౌగా వచ్చి, అయ్యా అయ్యా తలుపు తీయండి అంటే వాళ్ళు, మీరెవరో మాకు తెలియదు. మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. దీని అర్థం ఏంటంటే, చాలా దినముల నుంచి, సంవత్సరాల నుంచి వింటున్న వాక్యం ఏంటంటే, దేవుని రాకడొచ్చేస్తుంది అని. అవునా కదా? దేవుని రాకడొచ్చేస్తుంది అంటే విన్నవాళ్ళు భయపడి, అమ్మో రాకడొచ్చేస్తుంది అని సిద్ధపడే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఎన్నాళ్ళ నుంచో వింటున్నావులే, వచ్చినప్పుడు చూద్దాం అని నిర్లక్ష్యం కలిగిన వాళ్ళు కూడా ఉంటారు. ఎవరైతే దేవుని రాకడ వస్తుంది అనుకున్నారో వాళ్ళు సిద్ధపడతారు. సిద్ధపాటు ఏంటంట? వాళ్ళు సిద్ధెలలో నూనె అంటే అభిషేకానికి గుర్తు. ఎవరైతే అభిషేకించబడతారో, ఎవరైతే ఆత్మచేత నింపబడతారో వారు మాత్రమే పెండ్లి కుమారుడితో కొనుక్కోబడతారు, రాకడలో ఎత్తబడతారు. ఎవరైతే పరిశుద్ధాత్మ చేత నింపబడరో, ఆత్మ లేని వారుగా ఉంటారో వారు విడువబడతారు. తర్వాత నేను అభిషేకం పొందుకుంటానంటే ఇంక లేదు. పెండ్లి కుమారుడు వచ్చి వెళ్ళాడు అంటే ఇక నీకు ఛాన్స్ లేదు. ఆ విషయం ఇక్కడ బయలుపరుస్తున్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? అభిషేకం ఉండాలి. అభిషేకం ఉన్న వాళ్ళు మాత్రమే కొనిపోబడతారు పరలోక రాజ్యానికి, పెండ్లి కుమారుడితో వెళతారు. ఇలా సిద్ధపరచుకున్న వాళ్ళు నూనెను, ఇలా అభిషేకం పొందుకునే వాళ్ళని ఏమంటారంటే బుద్ధి గలవారు అంటారు. వీళ్ళని ఏమంటున్నారంటే బుద్ధి లేని వారు అంటున్నారు. అవునా కదా? అంటే మొత్తం మీద మనకి ఏముండాలి? అభిషేకం ఉండాలి, బుద్ధి ఉండాలి కదా, అభిషేకం ఉండాలి. హల్లెలూయా. బుద్ధి ఉంటే వెళ్ళిపోక, బుద్ధి ఉన్న వాళ్ళు సిద్ధపరచుకోవాలి సిద్ధెల్లో నూనె అనగా. మన సిద్ధెలు అంటే మనమే ఆత్మచేత నింపబడాలి అని అర్థం. హల్లెలూయా. ఆత్మచేత నింపబడిన వారు మాత్రమే కొనిపోబడతారు. అయితే దేవుడు 1 వీక్ బ్యాక్
దేవుడు మాట్లాడింది ఏంటంటే మీకు చెప్పే ఉండొచ్చు నేను. ఎల్షద్దై మినిస్ట్రీ కోసం, సంఘం కోసం దేవుడు ఉద్దేశం ఏంటి? దేవుడు లాస్ట్ ఇయర్ చెప్పింది ఏంటంటే పనికిరాని తీగలను తీసివేస్తాను, చీకటిలో ఉన్నవారు గొప్ప వెలుగు చూస్తారు అని చెప్పాను అని దేవుడు మాట్లాడాడు. అది మనం చెప్పడం జరిగింది. అదేవిధంగా దేవుడు పనికిరాని తీసి పాడేశాడు, ఫలింపు మొదలవుతుంది. అయితే ఈ ఫలింపుకి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఈ సంవత్సరం చెప్పిన మాట ప్రతి ఒక్కరికి ఫలించడానికి, విస్తరించడానికి సంఘం ప్రతి ఒక్కరికి పని అప్పగించాడు అని చెప్పానా లేదా? పని అప్పగించాడు అందరికీ. అయితే పని అంటే ఏంటి అంటే మీకు చెప్పాను, పరిశుద్ధాత్మ చేత నింపబడి మనం యుద్ధము చేయాలి, అవునా కదా? మొన్న సిద్ధపాటు కూడికి ఏం చెప్పాను? 58 దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటకు, కాడిమాను మోకులు తీయుటకు. ఒకసారి చదవండి. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా. హల్లెలూయా. ఏంటంటే ఉపవాసం? బాధింపబడిన వారిని విడిపించుటకు, నెక్స్ట్ ప్రతి కాడిని విరగొట్టుటకు, అపవాది యొక్క కాడులు విరగొట్టడానికి, అపవాది చేత బాధింపబడిన వారిని విడిపించడానికి, దుర్మార్గులు కట్టిన కట్లు తెంచడానికి, కాడిమోను మోకులు అంటే అపవాది కాడిని విరగొట్టడానికి మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు అని చెప్పాను, అవునా కదా? ఈ పని అప్పగించబోతున్నాడు అని లాస్ట్ వీక్ చెప్పాను. మొన్న వచ్చినప్పుడు నేను అడిగాను, ఏమైనా సిగ్నల్ నాకు కావాలి, స్తుతులు అదే ఏమన్నా దేవుడు దర్శనం చూపించాడంటే ఒక అమ్మాయి లిక్స్ చెప్పింది, ఒక కళ చెప్పింది. అమ్మాయికి అంత లోతు తెలీదు వాక్యమును గూర్చి, కానీ అమ్మాయికి కళలు మాత్రం ఇస్తున్నాడు. లో పడుతుంటే కొంతమందికి దర్శనాలు చూపిస్తాడు, కొంతమందికి కళలు చూపిస్తాడు, కొంతమంది ప్రవచిస్తారు. అయితే ఆ అమ్మాయికి మంచి దేవుడు సంఘమును గూర్చి ఎంత చక్కటి కళ ఇచ్చాడంటే, మొత్తం మెసేజ్ అంతా కూడా ఏం చేయబోతున్నాడో దేవుడు మొత్తం మాట్లాడాడు. ఏం మాట్లాడాడంటే అమ్మాయి చెప్తుంది, సంఘం అంతా కూడా ఒక కుమ్మరి వారి వద్దకు వెళ్ళారంట. సంఘం అంతా కూడా కుమ్మరి వారి వద్దకు వెళ్ళామంట. వెళ్ళి ఏం చేస్తున్నా? వెళ్ళారంట. వెళ్ళి మట్టి కుమ్మరి వారి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారని చెప్పండి? కుమ్మరోడు కుండ చేస్తాడు, పనివాడు ఏం చేస్తాడు? మట్టి తెస్తాడు, మట్టి పోస్తాడు, నీళ్ళు వేసి నానబెడతాడు. అది కుమ్మరాయన చేయడు. కుమ్మరాయన సారి మీద కుండ చేస్తాడు, అది తన నైపుణ్యత. పనివాడు ఏం చేస్తాడంటే ఆ ముద్దని అందించడానికి అన్ని పనులు చేస్తాడు. ఓకే, అవునా కదా? అయితే కుమ్మరి వాని దగ్గరికి సంఘం అంతా వెళ్ళింది, మట్టి దొక్కడం, అవునా కదా? అన్ని కూడా పనులు చేశారు. చేసాక జీతం ఇవ్వట్లేదంట. 3 నెలలు బాగా లెక్క చెప్పింది. హల్లెలూయా. 3 months నుంచి శాలరీ ఇవ్వట్లేదంట. కానీ సంఘస్థులతో అన్నంట, మనం అడుగుదాం ఈసారి ఎలాగైనా జీతం మనం అడుగుదాం అని వెళ్ళారంట. వెళ్ళి అడిగితే ఆయన అన్నాడంటే, జీతం ఇవ్వను, రొట్టె ఇస్తాను అని ఆయన దగ్గర ఉన్న రొట్టె తీసి ముక్కలు అందరికి ఇచ్చాడు. ఇచ్చి తర్వాత పని అయిన తర్వాత పాత్రలు ఇచ్చాడంట. ఒక్కొక్కరికి కొంతమందికి పెద్ద పెద్ద పాత్రలు ఇచ్చాడంట, కొంతమందికి చిన్న చిన్న పాత్రలు ఇచ్చాడంట. నా పాత్ర ఫ్లవర్ వాజ్ అంట. నాకు చెప్పుకోవాలిగా. హల్లెలూయా. నాది ఫ్లవర్ వాజు పెద్దదంట. అన్నిట్లో కూడా నూనె నింపి ఇచ్చారంట. ఏమి ఇచ్చారు? నూనె నింపి ఇచ్చేసారు. అర్థమవుతుందా? కొంతమందికి చిన్న చిన్న పాత్రలు. అందులో మన మల్లీశ్వర్ అడిగిందంట, అందరికీ పెద్ద ఇచ్చారు, మరి మాకెందుకు చిన్నది ఇచ్చారు? అప్పుడు ఆయన చెప్పాడంట, ఎవరి పనిని బట్టి వారికి ఆ పాత్ర ఇవ్వడం జరిగింది. హల్లెలూయా. ఎవరి పనిని బట్టి వారికి ఆ పాత్ర ఇవ్వడం జరిగింది. మరి మరి 40 దినాలు ఉన్నాయిగా, చెయ్యండి అప్పుడు. హల్లెలూయా.
ఏం దర్శనం అండి అది? 40 days ఉన్నాయిగా, చేయండి, అప్పుడు ఇస్తాను అని ఎంత గురో చూడండి. మనం చేస్తున్న ప్రతి పనిని, అంటే మనకు అప్పగించిందే చేస్తున్నాం అని ఎంత చక్కగా వివరిస్తున్నాడో మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. నేనైతే పులకరించిపోయాను. దేవునికి స్తోత్రం. నా లోపల ఆత్మ ఆనందంతో గొంతులేస్తుంది. హల్లెలూయా. ఆ కుమ్మరి ఎవరు కాదు, మన యేసయ్య. సంఘానికి పని అప్పగిస్తున్నాడు. నేను లాస్ట్ వీక్ చెప్పాను, అందరికీ పని ఉంది. పనివానికి జీతం అడిగారు. నేను ఒక విషయం చెప్పనా, చాలా మంది చర్చిలకు వెళ్తున్నారు, తెలుసా మీకు? చాలా ప్రజలు వెళ్తున్నారు చర్చికి, కానీ వాళ్ళు ఏం అడుగుతారంటే, చర్చికి వెళ్ళే వాళ్ళు ఎలా ఉంటారంటే, ఏదో ఒక సమస్య, అది ఆర్థిక సమస్య అవ్వచ్చు, రోగం అవ్వచ్చు, అనే కదా, ఏదో ఒక ఇబ్బంది, ఆ ఇబ్బందిని బట్టి వెళ్ళి అది తీరడం కోసం అడుగుతారు అంతే. ఒకళ్ళు తాగుబోతాడు ఉంటాడు, వీళ్ళు కొట్టేస్తుంటాడు, వీళ్ళు బాధ పెడుతుంటాడు, డబ్బులు ఇవ్వడం. ఇప్పుడు బాధ వచ్చింది వాళ్ళకి, ఇప్పుడు ఏసఐ దగ్గరికి వస్తారు. ఏసయ్య మార్చు మార్చు మార్చు. దేనికి మార్చాలంటే వాళ్ళకి ఆడు తాగుడు మానేయాలి, డబ్బులు తెచ్చి బాగా ఇవ్వాలి, వీళ్ళు ప్రేమగా చూసుకోవాలి, అంతే, అనే కదా. మా పిల్లలకి జాబ్ ఇచ్చేయి, జాబ్ ఇచ్చేయి, జాబ్ ఇచ్చేయి. దేనికి? డబ్బులు తెచ్చుకొని మంచి ఇల్లు కట్టుకొని బాగా పెళ్ళిళ్ళు చేసుకొని తింటూ తాగుతూ సుఖంగా జీవించాలి, అనే కదా. రోగం తీసేయి తీసేయి. దేనికి? బాధ భరించలేక. ఇలాంటి బ్యాచ్లు కోకొల్లలు ఉన్నారు. భర్తను మార్చు, బిడ్డలు మార్చు, జాబ్ ఇవ్వు, ఇల్లు ఇవ్వు, పెళ్లి చెయ్యి, రోగం తగ్గించు. ఏదైనా జాబ్లో సమస్య వస్తే, ఇంట్లో సమస్య వస్తే, గొడవలు ఉంటే, వ్యతిరేకతలు ఉంటే అవి తీసేయి. ఈ టైప్ బ్యాచ్ చాలా మంది ఉన్నారు. వాళ్ళు అడుగుతారు జీతం, అది జీతమే వాళ్ళకి. కొంతమంది అంటారు, మీరు యేసు ప్రభు అని అనుకుంటున్నారుగా, బాగుంది. మన రఫీ ఒకసారి సువార్త చెప్పడానికి వెళ్తే, మేము బాగానే ఉన్నాం, ఎందులో డబ్బులో బాగున్నాం, ఏ రోగాలు, మాకు బాగానే ఉంది, చర్చికి వెళ్ళాక మాకు బాగానే ఉంది. ఈ టైపు బ్యాచ్, అనే కదా. కానీ మన యేసే రొట్టె ఇస్తున్నాడంట. ఏమిస్తున్నాడు? రొట్టె. చర్చికి వెళ్ళి ఇవన్నీ అడుగుతారు కానీ ఏం అడగరు? వాక్య గ్రహింపు అడగరు, దేవునితో సహవాసమును గురించి అడగరు, పరిశుద్ధాత్మను గురించి అడగరు, నిత్య జీవమును గూర్చి అడగరు. అడగవలసింది అది. దేవుడు అంటున్నాడు ఈ సంఘానికి, పరిశుద్ధ మినిస్ట్రీకి రొట్టెను నేను ఇస్తాను అంటున్నాడు. రొట్టె అంటే ఇక్కడ వాక్యము, రక్షణ, అంతేకాదు ఆయన శరీరములో, ఆయన శ్రమలలో, ఆయన పరిచర్యలో సహానుభవం, మనకు అవన్నీ ఇస్తున్నాడు. రక్షణ, వాక్య గ్రహింపు, పరిచర్య, శ్రమ, మరణానుభవం గుండా వెళ్ళడం అనే సహానుభవం మనకి ఇస్తానంటున్నాడు ఆయన. మీకు అర్థమైందా? హల్లెలూయా. మనం అడుగుతున్నాం శారీరక పరమైన దీవెనల కోసం. వాళ్ళు అంటున్నారు జీతం, డబ్బులు, కానీ దేవుడు అంటున్నాడు నేను రొట్టెనే ఇస్తానంటున్నాడు. అంటే మీకు వాక్య గ్రహింపు, నాతో సహవాసం, నాతో సహానుభవం, అందులో శ్రమ, మరణానుభవం గుండా వెళ్ళడం, పరిచయంలో సహానుభవం, వాక్యము, రక్షణ అవిస్తాడంట. అది ఇవ్వాలి. జీతమే అడుగుతున్నావు కానీ సంఘానికి ఉన్న కృప ఏంటో తెలుసా? మీకు అవన్నీ ఇస్తాను అంటున్నాడు. హల్లెలూయా. మీకు అర్థమైందా? ఇంకా ఏం చెప్తున్నాడు? 40 days అయిపోయికి ఇస్తా. ఏమి ఇచ్చాడంట? కొద్దిమందికి పెద్ద పాత్రలు, కొద్దిమందికి చిన్న పాత్రలు. పాత్రల నిండా ఏముంది? నూనె. నూనె అభిషేకానికి గుర్తు. దానికి చూడండి 133వ కీర్తనలో ఉంటుంది. 133వ కీర్తన. చదువు.
సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఆ, నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడిన అహరోను గడ్డము మీదగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. ఉమ్. సీమోను కొండల మీదకి సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఉమ్. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అతడు నుండవలెనని యెహోవా సెలవిచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, సహోదరుల ఐక్యత కలిగించి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం. తైలం అంటే ఏంటి? ఇప్పుడు నూనె నేను ఇంతే తెచ్చాను, ఇంకో కొంచెం వేసాను, ఎక్కడ ఉంటుంది? ఈ తల దగ్గరే ఉంటుంది, అవునే కదా. ఒక గ్లాస్ తెచ్చి పోసాను, ఎక్కడ దాకా వస్తుంది? అవునా? నేను ఒక ఇంత డబ్బా తెచ్చి లేకపోతే ఇంత గిన్నె తెచ్చి గిన్నెతో పోసేసాను, ఎక్కడ దాకా వచ్చేస్తుంది? హల్లెలూయా. కొంచెం ఉంటే కొంచెం పోస్తే ఇక్కడ వరకే వస్తుంది, ఇక్కడ దాకానే వస్తుంది. మన పాత్రలు నిండుగా ఇచ్చాడు అభిషేకం. హల్లెలూయా. మనకి ఎంత నూనె ఇవ్వలేదు, మన పాత్రలు నిండుగా ఇచ్చాడు. 23వ కీర్తనలో ఏముంది చూడండి, 23వ కీర్తనలో ఏముంది? నా గిన్నె నూనెతో నా తల అంటి ఉన్నావు, ఆ. నా గిన్నె నిండి పొర్లుచున్నది. హల్లెలూయా. గిన్నె నిండుగా ఉన్న ఆయిల్ మన మీద వేసేస్తే అదేమైపోతుంది? మొత్తం తడిసిపోతుంది. హల్లెలూయా. అంటే 133వ కీర్తనలో దేవుడు చెప్పింది ఏంటంటే, ఆ తైలం మన మీద కారడం అనేది ఆశీర్వాదము, నిత్య జీవము అక్కడ ఉండును. ఎక్కడైతే అభిషేకం ఉందో అక్కడ ఆయన ఆశీర్వాదము ఉంటుంది, నిత్య జీవము ఉంటుంది. అంటే ఇహమందు ఆశీర్వాదము ఉంది, నిత్య జీవము నీకు. ఆశీర్వాదం ఇస్తానని చెప్పాడు కదా, నిండా నూనె ఇచ్చాడు. ఆ నూనెలో ఏముంది? అభిషేకం, అవునా కదా. మొన్న పివి గారు ఒక సాక్ష్యం చెప్పారు, ఏమని? ప్రియుడా నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న కొద్ది అన్ని విషయాల్లో దీవించబడతాను అన్నట్టుగానే, నేను ఎప్పుడైతే పరిచర్య కోసం, ఇంకా పరిచర్య అనేది లోతు కాదు, భారం కలిగి ఉంది. అంటే ఆత్మల గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమెకు కుమ్మరింపు వచ్చేస్తుంది, కన్నీరు అంటే ఏడుపు వచ్చేస్తుంది, అయ్యో నశించిపోతుంది. ఆ భారం ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళ ఇంట్లో అంట 30,000 ఎలా వచ్చే తెలియదు అంట. దేవుడే ఇచ్చాడు, అనేది ఇచ్చాడు, ఎలాగో తెలియదు. అదే చెప్తారు ఎవరైనా ఆన్సర్ దేవుడు ఇచ్చిందైతే. అర్థమవుతుందా? అంతగా ఎప్పుడొచ్చింది ఆశీర్వాదం? తన భారాన్ని కలిగి ఉన్నప్పుడు. హల్లెలూయా. అలాగే దేవుడు ఏమంటున్నాడంటే, అది ఎప్పుడైతే నీకు ఇచ్చాడో ఆ నూనె, అందులో ఆశీర్వాదం, నిత్య జీవం కూడా నీకు వచ్చేసినట్లే. ఈ 40 days మీరు పని చేయండి. ఏం పని చెప్పాను? బంధింపబడిన వారిని విడిపించుట కొరకు, గుడ్డి వారి కన్నులు తెరవజేయుట కొరకు, అవునా కదా, బాధింపబడిన వారిని విడిపించుట కొరకు. మీరు కన్నీటితో నశించిపోతున్న వారి కోసం ప్రార్థన చేయాలి, అది మీ పని. అర్థమవుతుందా? మీకు ఇచ్చిన రక్షణ, మీకు ఇచ్చిన అభిషేకం, మీకు ఇచ్చిన నిత్యరాజ్యం లేని వారి కొరకు భారము ఏదో ప్రార్థన చేయాలని కాదు, నువ్వు తలుచుకుంటేనే కన్నీరు. మట్టి పిసకడం అంటే దేంతో పిసకాలండి? మట్టి. ఇప్పుడు కుమ్మరి వాడింది దగ్గరికి మట్టి పోసేసి ఉంటాడు, వేయించుకుంటాడు మట్టి, దానికి నీళ్లు జల్లుతారు, జల్లి బాగా తొక్కుతారు, మెత్తనే చేస్తారు, అవునా? ఆ పని అప్పగించాడు మీకు. అంటే ఏంటో తెలుసా? కఠిన హృదయాలు బద్దలవ్వాలి. నీ కన్నీటి ప్రార్థన వారి హృదయాలు, కఠిన హృదయాలు బద్దలు చేయాలి. వారి హృదయాలను మాంస హృదయాలుగా మార్చాలి, మెత్తనైపోవాలి. ఆ తర్వాత పని జరిగించుటకు తగిన అభిషేకమును, ఆశీర్వాదమును. ముందు కష్టపడకుండా జీతం ఎక్కడి నుంచి వచ్చేద్దండి? ఉపవాస ప్రార్థనలు మీరు తేలిగ్గా చూస్తున్నారేమో. ఈ ఉపవాస ప్రార్థనలు దేవుడు ఎవరు ఎలాగ ప్రార్థన చేస్తారు, ఎవరు ఎలా పని చేస్తారు, ఆ పని వానికి తగిన పాత్ర, పరిచర్య.
పాత్ర అంటే పరిచర్య, పెద్ద పాత్రలు అంటే పెద్ద పరిచర్య. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? మీరు ఉపవాస ప్రార్థనలు ఏదో వాళ్ళు చేసుకుంటారులే, మనం వెళ్ళవలే అనుకుంటున్నారేమో. ప్రతి ఒక్కరిని చూస్తాడంట, మాట్లాడాడు. 40 days ఉన్నాయిగా, చేయండి, ఇస్తా ఆశీర్వాదం. ఎవరు ఎంత బాధ్యతగా చేస్తారో, ఎవరు ఎంత కన్నీరు కారుస్తారో ఏకీభవించాలి. నేను ఇంట్లో చేసుకుంటానులే, చూస్తున్నావా అని చెప్పడానికి లేదు. సంఘం ఎందుకు, ఎవరినాళ్ళు ఇంట్లోనే చేసుకోమంటాడు. హల్లెలూయా. సంఘము ఎదుట పాతాళ లోక ద్వారములు నిలవబడనేరవు. సంఘ ప్రార్థన ముందు శాతాలు పనిచేయదు. వ్యక్తిగత ప్రార్థన వ్యక్తిగతమే, కానీ సాతాను యొక్క వేళ్ళు కదిలిపోవాలంటే సంఘమంతా కూడా కలిసి ఏకీభవించి ప్రార్థన చేయాలి. నీ ఇరుకు ఇబ్బందులు మాకు అనవసరం, దేవుడికి అనవసరం. దేవుడు చూడలేదా ఇంటి అయినా ఆయన పని అప్పగించాడు. నువ్వు కష్టపడింది ఇంతే, ఆయన ఇచ్చేది ఎంతైనా. హల్లెలూయా. ఈ 40 days చూస్తాడంటే ఆయన ఎవరు ఎంత పని చేస్తారో వారి పని కొలది పాత్ర ఎలాగా పరిచర్య అభిషేకముతో. మీరు అంటున్నారే, ప్రభువా మాకు ప్రాంతాలు చూపించారు, మనుషులు చూపించారు, మేము ప్రార్థన చేసినా కావట్లేదు. ఈ 40 days కన్నీటి ప్రార్థన. బంధించు చీకటి శక్తులను, దురాత్మలను బంధించు. ప్రార్థన చేయి, ఉపవాసం ఉండు, ఎడతెగక. వ్యక్తిగతంగా సంఘముతోని, పరిశుద్ధుల సహవాసముతోని నువ్వు 40 days ప్రార్థన చేస్తే నీ యొక్క పరిచర్యకు, నీ గొప్ప పరిచర్యకు దేవుడు ద్వారాలు తెరవబోతున్నాడు. నువ్వు ఎంత ఎక్కువ చేస్తావో దానికి తగ్గట్టు డోర్స్ ఓపెన్ చేయబోతున్నాడు. కొంతమందికి చిన్ని పాత్రలు ఇచ్చాడండి. తింటే అదేంటి ప్రభు అంటే ఎవరి పని కొలిది వాళ్ళకి పాత్రలు, ఎవరి పని కొలిది వారికి ఆ పాత్రలు ఇస్తున్నాడంట. నీ పాత్ర ఏంటి? నీకెంత పాత్ర ఇచ్చాడా? ఎంత పాత్ర ఇచ్చాడా? హల్లెలూయా. కానీ ఉపవాస ప్రార్థనలు చేసుకుంటారులే, మన పని కాదులే, మనకు కుదరదులే, పోగొట్టుకుంటాం. వాళ్ళు వాడబడుతున్నప్పుడు సిద్ధల్లో నూనె సిద్ధపరచుకొని వెళ్ళిపోతుంటే సిద్ధపరుచుకొని వాళ్ళు ఏడ్చినట్లుగా ఏడ్చేవారి వరుసలో మనం ఉండొద్దు, సిద్ధపడిపోదాం. సిద్ధపరచుకుందాం. దేవుడు ప్రతి ఒక్కరికి ఇచ్చిన తలాంతులు ఏంటో దర్శనాల్లో చూపిస్తాడు ఖచ్చితంగా. నేను చెప్తాను, ఆయన చెప్పేదే నేను చెప్తాను. నేను నా ఓన్ కాదు, నేను ఓన్గా చెప్పుకుంటే ఒక్కొక్కరికి పరిచర్య అప్పగిస్తున్నాడు. అని అమ్మాయి కళ, అసలు అమ్మాయికి అర్థం కాదు అవన్నీ నేను చెప్పి. ఆ కళ ఎందుకు ఇచ్చాడు? కొంచెం నేను అదే ఆలోచిస్తూ ఉంటే పడుకుంటే వచ్చిన కళ కాదని అమ్మాయికి ఏం తెలియదు. కానీ దర్శనం, ఆ కళ ఇచ్చి దేవుడు మాట్లాడాడు. మీకు అర్థమవుతుంది ఆ పరిచర్య గురించి. ఆయన ఎంతగా ఎవరు ఎలా చేస్తారో దానికి తగిన పరిచర్య అప్పగించాలని ఆయన ఎంతగా ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తున్నాడో ఆలోచించుకోండి. నేనేదో చెప్తున్నాను, ఇదేదో బుర్రకథ లేదా కచేరీ అనుకొని విని వెళ్ళిపోతున్నారేమో. చాలా మంది దేవుడు మాట్లాడతాడా, నాతో మాట్లాడితే బాగుండు, నీతోనే డైరెక్ట్ మాట్లాడుతున్నాడు. అవునే కదా? మరియ దగ్గరికి వచ్చి దేవదూత వచ్చి మాట్లాడుతుంది, యేసేపు దగ్గరికి వచ్చి దేవదూత మాట్లాడదు, కల్లో మాట్లాడుతుంది. డైరెక్ట్ మాట్లాడినా వినగలిగే చెవులో ఒక్కొక్కరికి ఉండవు. ఒకవేళ డైరెక్ట్ వస్తే పోతారు. అవునే కదా? నువ్వు రాత్రికి జామున కూర్చొని ప్రార్థన చేసుకుంటే తెల్లగా దేవదూత వస్తే హార్ట్ అటాక్ వస్తుంది నీకు. అమ్మో పోతామని. ఎందుకంటే శిష్యులకే వచ్చింది, యేసుప్రభువు వారి నీటి మీద అమ్మో పోతాం. అంతమంది ఉండి కూడా భయపడ్డారు. నేనే అన్నప్పుడు హల్లెలూయా, అవునే కదా? కానీ దేవుడు డైరెక్ట్ మాట్లాడితే తూచి ఇది కాదు, నాకు అలా రావాలి ఇలా రావాలి అని సలహాలు ఇవ్వద్దు. నీతోనే డైరెక్ట్ మాట్లాడుతున్నాడు. నీకు ఆఫర్ ఏంటి? ఆఫరు ఈ ఉపవాస దినాల్లో నీ కన్నీటి ప్రార్థన, ఎడతెగని ప్రార్థన, పని, ఆత్మల గూర్చి, నశించి వారి గూర్చి, దురాత్మల బంధించి వారిని విడిపించడం కొరకు, వారి హృదయాలు కదిలించడం కొరకు నువ్వు ప్రార్థన చేసినప్పుడు పరిచర్య అప్పగిస్తాడు. అంటే నువ్వు ఎత్తడమే, ఇంకా
విత్తడమే ఫలించేస్తూ ఉంటాయి. దున్నేవుగా ఇప్పుడు దాకా మట్టి తొక్కేవుగా, నీ కన్నీటి ప్రార్థనతో దురాత్మను బంధించి ప్రార్థన చేసినప్పుడు ఏ ప్రాంత ప్రజల కోసం చేస్తుంటావు, నీకు భారం పెట్టిన వాళ్ళు ఆ ప్రాంత ప్రజలు వారి హృదయాలు, కఠిన హృదయాలు మార్చబడి ఉంటాయి రెడీగా. ఆ తర్వాత పాత్రలో నూనెసిస్తాడు కదా, రొట్టిచ్చాడు కదా, తిన్నారుగా అనగా వాక్య గ్రహింపు, వాక్యాన్ని కూడా ఇస్తాడు. ఇప్పుడు వెళ్ళి మీరు విత్తుతుంటే వారి మెత్తటి హృదయంలోకి వాక్యం వెళ్ళిపోయి అలా మొక్కలు వచ్చేస్తాయి, అంటే అలా ఫలించేస్తారు. ఈ 40 days చెప్తున్నాడు దేవుడు, సిద్ధపడండి. ఎంత కనుదృష్టి అయినా నిలిపాడో చూడండి, ఎంతగా మన పక్షాన్ని కదులుతున్నాడో చూడండి. అంతేకాదు ఆ అభిషేకం పని చెయ్యగలుగుటకు తగిన అభిషేకం ఇచ్చాడంటే ఇక పరిచర్య చేయడం మొదలు పెట్టాక అందులోనే ఉంది సమస్త ఆశీర్వాదం. సౌలుని అభిషేకించినప్పుడు సౌలు రాజుగా నిలబడ్డాడు, అవునా కాదా? రాజరికం అంటే ఏంటి? అన్ని కాళ్ళ దగ్గరకు వస్తాయి అంతే. వాడు శత్రువుతో యుద్ధం చేయడం రాజుగారి లెవెల్లో ఉంటుందండి. దేవుడి అభిషేకం యొక్క ఆశీర్వాదం తెలుసా మీకు? కాళ్ళ దగ్గరికి అన్నీ వస్తాయి. నేనైతే వంటలు చేయడం కొంచెం వంటల మాస్టర్ని కాదు. నేను ఫోన్ వచ్చింది కదా, కొంచెం ఏమైనా ఐటమ్స్ చేద్దామంటే ఒకసారి సీరియస్గా వెళ్ళిపోయాను పొయ్యి దగ్గరికి. నీకు అవసరమా? లేదా ఓకే వచ్చేసాను. హల్లెలూయా. డైరెక్ట్ అడుగుతాడు, అది ఏదో చేసేద్దామని సీరియస్గా చూసేసి ప్రేరేపణ వచ్చేసి వంటగదిలోకి వెళ్ళిపోతే అది నీ పని కాదు, పది బయటకు వెళ్ళాను. హల్లెలూయా. ఒకసారి ఐరన్ చేయడానికి వెళ్తుంటే కాలిపోయింది. ఎప్పుడు కాదు ప్రభా అంటే నాకు అప్పుడు వచ్చి కదా, బాగానే చేశాను కదా. అవును అప్పుడు ఇప్పుడు చేయమని లేదుగా నేను. సరే చేయనవుడు పాదాల దగ్గర తీసుకొస్తాడు. అది అభిషేకం యొక్క శక్తి. అభిషేకించబడిన తర్వాత సౌలు రాజు అయ్యాడు. రాజుగారి దగ్గరికి అన్నీ వస్తాయి. కానీ అభిషేకించబడిన తర్వాత పరిచర్య అప్పగించిన తర్వాత నీ పెత్తనాలు కాదు, ఆయన చెప్పిందే చెయ్యాలి. సౌలు చేయలేదు, కుటుంబంతో సహా పోయాడు, అవునా కదా? హల్లెలూయా. అడ్రస్ లేదు, ఎవరు గుర్తించలేదు. అభిషేకం పోగొట్టుకున్న తర్వాత మనల్ని ఎవడో గుర్తించడం. చాలా మంది పాస్టమ్మ గారికి నేను గుర్తులేనా, పాస్టమ్మ గారు నన్ను పట్టించుకుంటులే, సంఘం కూడా నన్ను పట్టించుకుంటులే అని మాట్లాడక్కర్లేదు. నిన్ను పట్టించుకోవాలంటే నన్ను చూడవా, నా వైపు చూడవా అని నువ్వు వాళ్ళ కాన్సన్ట్రేషన్ నీ మీద తిరిగేలాగా నువ్వు పాటలు పాడక్కర్లేదు, పరిచర్య చేస్తున్నట్టు నటించను అక్కర్లేదు. నువ్వు దేవునితో కలిగి సహవాసం కలిగి ఆయన చెప్పించేస్తున్నప్పుడు ఆయన నిన్ను కోరుకుంటే ఎంత గొప్ప సేవకులైనా ఎంత గొప్పవారైనా నీ దగ్గరికి వస్తావు. అర్థమవుతుందా మీకు? నువ్వు పడాలని ఏం చూడక్కర్లేదు. నువ్వు దేవుడు చెప్పింది చేస్తూ లోబడితే చాలు, ఇష్టం పెరిగిపోతూ ఉంటుంది, ప్రేమ. నేనైతే మమ్మీ గారి దగ్గర ఏమి ఉండను, మమ్మీ గారి కనబడేలా నేను అసలు చేయను. కానీ నేను దేవుడితో కలిగితే మమ్మీ గారు వచ్చి నన్ను ఇష్టంగా హక్ చేసుకొని ముద్దు పెట్టుకుంటాను. ఆ స్పర్శ నాకు తెలుస్తుంది. అర్థమవుతుందా మీకు? హల్లెలూయా. అది మన మీద అభిషేకం. మన మీద అభిషేకం వాళ్ళు వెతుక్కుంటూ రావాలి, కానీ పొల్ల విరుపు మాటలు మాట్లాడకూడదు. కొంతమంది అలాగే అంటారు, మనల్ని పట్టించుకుంటలేదులే, మనతో మాట్లాడట్లేదులే, ఇది దురాత్మ మాటలు. అసలు అలాంటి కాన్సన్ట్రేషన్ కూడా ఉండదు అభిషేక్తులకి. వాళ్ళ మాటలే ప్రత్యేకంగా ఉంటాయి. దావీదు అభిషేకం, దావీదును దేవుడు కోరుకున్నాడు, సమూయేలుకి చెప్పి పంపించాడు. వెతుక్కుంటూ వెళ్ళాడు దావీదుని. సౌలున్నా దేవుడు పట్టించుకోలేదు, వదిలేశాడు దేవుని ఆజ్ఞను అతిక్రమించినప్పుడు. కానీ దావీదుని వెతుక్కుంటూ వెళ్ళాడు. నిన్ను వెతుక్కుంటూ రావాలి, నిన్ను వెతుక్కుంటూ నీకు పిలిచి పని అప్పగించాలి దేవుడు. నిన్ను పిలిచి పాత్ర నిండా నూనె పోసి ఇవ్వాలి. అంతగా నువ్వు దేవుని సహవాసంలో గడపాలి. నీ గురించి నువ్వు ఇక్కడ గడుపుతూ ఉంటే సేవకులతో అక్కడ మాట్లాడతాడు, ఇగో మీ గురించి మాట్లాడి పంపిస్తాడు. సమూయేలుకి ఏమన్నా కనిపించాడా? దావీదు ఎవరో తెలియదు సమూయేలుకి. యెషయాని అడుగుతున్నాడు, ఒక్కొక్కడు వస్తుంటే ఇతను కాదు అంటున్నాడు. దేవుడు ఎవరో తెలియదు. ఎవరు మరి అంటే
ఇంకెవరో లేరా అని అడిగితే ఆ కడసారుడు ఉన్నాడు, ఆడు పెద్ద వేస్ట్ అన్నాడు మాట్లాడుతున్నాడు. లేదు లేదు, వాడిని పిలు, అతన్ని కూడా పిలు. ఎందుకంటే దేవుడు వీళ్ళు ఎవరూ కాదంటున్నారు. వాళ్ళు మనుషులు దృష్టించిన వాళ్ళు, మనుషులు పొగిడేవాళ్ళు, బలశాలులు, మనుషుల దృష్టిలో పడిన వాళ్ళు. కానీ కడసారి దావీదు మనుషుల దృష్టిలో పడినవాడు కాదు, దేవుని దృష్టిలో పడినవాడు. పిలుచుకురమ్మన్నాడు, పిలిచి వచ్చినట్టు ఇతడే, బా ఎంత బాగుంటది, ఇతడే నేను కోరుకున్నాడు. అలా రావా, ఇతడే, ఈమె నేను కోరుకున్న వ్యక్తి, ఇతడే నేను కోరుకున్నవాడు, ఇతడే ఆ పనికి సరైన వాడు, ఈమె ఆ పనికి సరైనది అని పరిశుద్ధాత్మ దేవుడు ఆ స్వరాన్ని వినిపిస్తుంటే మామూలుగా ఉండడండి, అనుభవించిన తెలుస్తుంది. ఈమె, ఇతడే నేను కోరుకున్నవాడు, నేను ఎన్నుకున్నవాడు, నేను ఏర్పరచుకున్నవాడు, నేను ఈ పనికి సిద్ధపరిచిన వాడు, ఇతడే, ఈమె అని ఆయన చెప్పి పంపిస్తే ఎలా ఉంటుంది? ప్రపంచ జనాభా ఒక పక్క అయితే మన యేసయ్య పిలుచుకున్నది, దీనికి మించిన అర్హత ఘనత ఇంకేమైనా ఉందా? ఒక జెంట్స్ అంటారు ఒక్కొక్కడు, అలాంటి అందమైన అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోండి, నన్ను ప్రాణాలు ఇచ్చేమని ఇచ్చేతను చచ్చిపోవడానికి అన్నాడు. నేను అందమైన అమ్మాయి వచ్చాంట, ప్రాణాలు ఇచ్చేమని చచ్చిపోతాడండి. ఆ యేసయ్య వచ్చి నా పరిచర్యకి నువ్వు కావాలి అన్నప్పుడు చచ్చిపోవడానికి నాకు చెప్పేసుకోవాలి. హల్లెలూయా. అప్పు చెప్పేసుకున్నాడా లేదా పౌలు? సౌలుగా ఉండే పౌలు ఆయన దర్శించగానే ఈజీగా అప్పు చెప్పేసుకున్నాడు, శ్రమలకి మరణానికి కూడా. ప్రేమ అలా ఉంటుంది. హల్లెలూయా. నాకు వివాహమై రిసెప్షన్లో ఉన్నప్పుడు దేవదూత వచ్చింది. నువ్వు మామూలు ఉద్దేశంతో దర్శనం, అది దర్శనములో అస్టీజ్ జరుగుతుంది. అసలు ఆ దర్శనం భలే భలే ఉంటుంది. నువ్వు మామూలు ఉద్దేశంతో రాలేదు, నేనే తీసుకొచ్చాను ఇక్కడికి. అసలు ఆ మాట ఎంత బాగుంది, ఆ మాట నా మైండ్లో ఉండిపోయింది. అందుకే నాకు ఏ శ్రమ వచ్చినా అది ఎలా అంటే ఇక మరణమే అక్కడ అన్నట్టు వచ్చాయి. నాకు శ్రమలు వస్తే నువ్వు తీసుకొచ్చావు, నాకు అది మైండ్లో నువ్వు తీసుకొచ్చావు. నువ్వు తీసుకొచ్చినప్పుడు నేను దాటి వస్తాయా? నువ్వే తీసుకెళ్ళిపోవడం అంటే ఇంక మరీ మంచిది, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. లేదు, నేను దాటి అంటే ఎక్కడి దాకా వస్తుందో తెలుసా? మనకు ఒక్కోసారి చూపిస్తుంటాడు అలా, ఏదన్నా ఒక బాణం వేస్తే అక్కడి దాకా వచ్చి అంట, అక్కడ దాకా వస్తుంది శ్రమ, అలా పడిపో. నేను ముట్టువాడు నా కనుగు, నన్ను దాటి రావాలి. ఎందుకంటే పంపినవాడు ఎవరు? ఈ సంఘంలో దేవుడు అంటున్నాడు, యక్షద మినిస్ట్రీలో ఏమంటున్నాడు తెలుసా? నువ్వు కావాలి, నువ్వు కావాలి. నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. నీ పని, నీ ప్రార్థన, నీ భారం, నీ ప్రసవ వేదన ఎంతో అంత పాత్ర, నూనె పాత్ర అనగా అభిషేకము, ఆశీర్వాదము. ఏ పరిచర్య అయితే నువ్వు చేయబోతున్నావో ఆ పరిచర్య చేయగలిగేటటువంటి అభిషేకము నీకు ఇచ్చాడు, ఇస్తున్నాడు. నీకు చెప్పాను నేను, నీకు పరిచర్యలు ఇచ్చాడు, కానీ చేయగలిగేది అభిషేకం. ఆ అభిషేకాన్ని ఇస్తానంటున్నాడు. కనిపెట్టుకోండి, పొందుకోండి. అర్థమవుతుందా? చెప్పానా లేదా? అదే మాట్లాడాడు దేవుడు. పని చేయండి, ప్రార్థన చేయండి, ఇస్తా. అందులో ఏముంటది? అభిషేకము, అభిషేకముతో పాటు ఆశీర్వాదం అనగా సమృద్ధి. నీకు ఏది కొదువో అందులో సమృద్ధి ఉంటుంది, ఆ అభిషేకం ఉంటుంది. వెళ్ళు పనికి, ఏముంటుంది నీతో? అభిషేకం. అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన వాడు నాలోన. అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన వాడు నాలోన. ప్రకటించేదా శుభవార్త దీనులైన వారందరికీ. ప్రకటించేదా శుభవార్త దీనులైన వారందరికీ. అభిషేకం నా పైన, ఆత్మ అయిన వాడు నాలోన. అభిషేకం నా పైన, ఆత్మ అయిన వాడు
ఆత్మ అయిన వాడు నాలో నందు అభిషేకం నా తలపైన ఆత్మ అయిన వాడు హృదయములు నలిగిన వారు అనేకులు హృదయములు నలిగిన వారు అనేకులు గాయగట్టిన దేశమంతా యేసుని నామములో గాయగట్టిన దేశమంతా యేసుని నామములో అభిషేకం నా పైన ఆత్మ అయిన వాడు నాలోన అభిషేకం నా పైన ఆత్మ అయిన వాడు నాలోన అభిషేకం నా తలపైన ఆత్మ అయిన వాడు నాలోన అభిషేకం నా తలపైన ఆత్మ అయిన వాడు నాలోన ప్రకటించేదా శుభవార్త దీనులైన వారందరికీ ప్రకటించేదా శుభవార్త దీనులైన వారందరికీ అభిషేకం నా పైన ఆత్మ అయిన వాడు నాలోన అభిషేకం నా పైన ఆత్మ అయిన వాడు నాలోన. దేనికి అభిషేకం? శుభవార్త ప్రకటించడానికి, అనే కదా అభిషేకం దేనికి ఇస్తున్నాడు? సువార్తను ప్రకటించడానికి. ప్రకటించేదా చూడండి, అభిషేకం నా తలపైన ఆత్మ అయిన వాడు నాలోన శుభవార్త ప్రకటించడానికి దీనులైన వారిని, అనే కాదా. ఇందాక యెషయా 58:6 ఏమని చదివాం? బాధింపబడిన వారిని విడిపించుటకు, కాడిమాను మూకులు తీయుటకు, ఇంకా కట్టబడిన దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటకు, ప్రతి కాడిని విరగొట్టకు, హృదయములు నలిగిన వారు అనేకులు, గాయం కట్టిన దేశం అంతా. అంటే శాతాను చేత గాయపడిన వారు, శాతాను చేత నలపబడిన వారిని విడిపించడానికి అభిషేకం కావాలి. కాబట్టి ఆ పాత్ర నిండా నూనెచ్చింది ఎందుకంటే ఇక నువ్వు కదలొచ్చు. నువ్వు విత్తుతున్నది ఆదరణ కింద బంధింపబడిన వారిని విడిపించడానికి, బాధింపబడిన వారిని విడిపించడానికి నీ వాక్యం వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకే రొట్టె అంటే వాక్యము నీకు పాత్ర నిండా అభిషేకము ఇచ్చేసాడు. ఎంత పాత్ర పెద్దది కొంతమందికి ఇచ్చాడంటే అంత పెద్ద పరిచర్య. నువ్వు వెళ్ళి ఇంకా నీ మీద అభిషేకం ఉంది, నీ తల మీద, ఎందుకంటే నూనె ఇచ్చాడు. ప్రకటించు, అనే కదా. స్తుతి వస్త్రం ధరింపచేయు భారభరితులకు, దుఃఖముకు ప్రతిగాను ఆనంద తైలం కావాలి. అభిషేకం నా పైన ఆత్మ అయిన వాడు నాలోన అభిషేకం. దుఃఖపడు వారందరూ ఓదార్చబడాలి, స్థిరపరచి బలపరచి జీవింప చేయాలి. ఆ పాటలంతా పరిచయం గురించి. అభిషేకించబడిన తర్వాత ఎలాంటి వారికి విడుదల వస్తుంది? బాధింపబడిన వారు, దుఃఖపడే వారికి. అర్థమవుతుందా? వారి స్తుతి వస్త్రము ధరింపచేయు భారభరితులకు, దుఃఖముకు ప్రతిగా ఆనంద తైలం. వాళ్ళకి అభిషేకం, వాళ్ళు ఆ యొక్క బంధకాల నుంచి విడిపించి వారు కూడా అభిషేకింపబట్టకు మనం సిద్ధపరచడానికి, దుఃఖపడే వారిని ఓదార్చడానికి, దేవుళ్ళు స్థిరపరచి బలపరచడానికి ఈ అభిషేకం దానికి. ఇంకోటి 133వ కీర్తనలో ఆ అభిషేకం ఏం చేస్తుంది? ఆశీర్వాదానికి, నిత్య జీవానికి. అంటే నిన్ను నిత్య జీవానికి చేరుస్తుంది, నిన్ను ఆశీర్వదిస్తుంది, అనేకులు బాధింపబడిన వారిని విడిపించ ఇంతటి కొరకు అభిషేకం ఇచ్చండి. రొట్టె. హల్లెలూయా. ఎంత ఎంత గొప్ప దర్శనం చూడండి. దేవుడు అన్నాడు ఈ దర్శనం ద్వారా మాట్లాడతా దాని గురించే ఏంటి చెప్పు ప్రభు, చెప్పు, ఇదో చెప్తాను అంటున్నాను. హల్లెలూయా. అర్థమైందా? ఎంత ఉంది 40 days ఉపవాస దినాలు.
ఎవరు మానేస్తారో, ఎవరు నిర్లక్ష్యం చేస్తారో ఈరోజు వారు సిద్ధులను సిద్ధపరచుకొనని వాళ్ళు. ఎవరైతే ఈ ఉపవాస ప్రార్థనలు శ్రద్ధగా, శ్రమ, తిడుతున్నారు, కొడుతున్నారు, అంటున్నారు, మళ్ళీ అని పక్కన పెట్టండి చెప్తా. అర్థమవుతుందా? తిడుతున్నారా, కొడుతున్నారా, ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ చూడండి. శ్రమలు అల్పకాల పాపభోగాలు విడిచిపెట్టి మోషే శ్రమలను పట్టించుకొనక రాబోవు దేవుని బహుమానాన్ని దృష్టిలో పెట్టుకొని వెళ్ళాడు. దేవుడిచ్చు బహుమానం నీ గిన్నె నిండి పురులను అభిషేకం. ఆ అభిషేకాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు వస్తున్న శ్రమ, ఎందుకంటే ఆయన శ్రమలో సహానుభవం అని దేవుడు మాట్లాడుతున్నాడు ఆ రొట్టె ఇవ్వడంలో. అర్థమవుతుందా? ఆ సహానుభవాన్ని బాబోయ్ శ్రమ వచ్చేస్తుంది బాబు అది పక్కన పెట్టు. ఈ 40 days తర్వాత భరించి ప్రార్థించి ఎంతటి శ్రమైనా కన్నీరు కారుస్తున్న ఆత్మల కోసం అంగలారిస్తే, నీకు అప్పచెప్పిన పరిచర్య కోసం నువ్వు ప్రార్థన చేస్తే నీకు గొప్ప బహుమానం ఉందని దేవుడు మాట్లాడు. హల్లెలూయా. ఇంకా అభిషేకంలో ఉన్న ఆశీర్వాదం 23వ కీర్తన మొత్తం ఉంటుంది. చూడండి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. చేయండి మంచిగా చోట్ల కాపరిగా ఉంటాడు, శాంతిని కలుగజేస్తాడు, సమృద్ధి కలిగిన చోట్ల ఉంచుతాడు. ఒకవేళ నీకు శ్రమ కలిగిన ఆయన దుడ్డుకరి, ఆయన దండము నీకు తోడై ఉంటుంది. గాఢాంధకారంలో నువ్వు వెళ్ళినప్పటికీ ఆయన నీకు తోడై ఉంటాడు. అంటే శ్రమలో నీకు ఆయన తోడు ఉంటాడు. శత్రువు ఎదుట తలెత్తువాడు గుంచుతాడు. అర్థమవుతుందా? ఇక నీ బ్రతుకు దినములని కృపాక్షేమములే, చిరకాలము ఆయన దగ్గర ఉండే కృప, అది ఇంకా గొప్పది. ఎంతమంది దేవుల్లో ఉండే ఎంతో మంది బయటకు పోతారు, ఎంతో మంది దేవుని సహవాసాన్ని కోల్పోతారు. ఒక అమ్మాయికి ఒక కాల్ వచ్చిందంట. వాళ్ళ వదిన తనతో పాటు వచ్చి ఫోన్ వదిలేసిందంట, కావాలని వదిలేసిపోయిందంట. కొద్ది రోజులకి దేవుని సహవాసం వదిలేసిపోయింది. ఆత్మానుసారంగా మొదలుపెట్టి శరీరానుసారంగా ముగిస్తారు. మొదట్లో ఆత్మలో కట్టబడతారు, తర్వాత పడిపోతారు. అలాంటి దౌర్భాగ్య జీవితం మనకు ఉండకూడదు. అందుకే చిరకాలము యెహోవా మందిరములో నేను నివసిస్తాను. ఎప్పుడు? ఇదంతా నీకు మీద అభిషేకము. ఈ 23వ కీర్తన ఆశీర్వాదం అంతా, ఈ 133వ కీర్తన ఆశీర్వాదం అంతా, 58వ యెషయా 58:6. అర్థమైందా? ఇవన్నీ జరగాలంటే నువ్వు నింపబడాలి. అంటే ఈ 40 days నువ్వు పని చేయాలి, ప్రార్థించాలి. ఎవరు ఎంత చేస్తున్నారో దేవుడు చూస్తున్నాడు, నేను కాదు. బహుమతి ఆయనే ఇస్తాడు. ప్రతి ఒక్కరికి బహుమతి పొందుకున్న వాళ్ళకి దర్శనాల ద్వారా ఖచ్చితంగా చూపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి సిద్ధపడదాం. 40 days ఆల్రెడీ నిన్నటి నుంచి స్టార్ట్ అయిపోయాయి. ఎవరు కూడా మానక, శక్తి లోపము లేక దేవుడు చెప్పినట్లు కన్నీరు కాచి ప్రార్థన చేస్తే బహుమానం వైపు చూడండి. ఇప్పటి శ్రమలు ఎన్నదగినవి కావు అని దేవుడు మాట్లాడు. ఈ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.